పేరు వాసుదేవరెడ్డి. ఇక్కడ దర్శి నియోజకవర్గానికి వచ్చేటప్పటికి చాలా హాట్ టాపిక్గా మారుతుంది. ఇక్కడ ఏంటంటే ఇటుపక్క కూటమి అభ్యర్థి లక్ష్మి గారు, ఇటుపక్క ఏమో వైసీపీ అభ్యర్థి శివప్రసాద్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎలా ఉండబోతుంది, అసలు ఎలా ఏంటండి అసలు? ఈరోజు శివప్రసాద్ రెడ్డి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు అయితే ఏ అయితే ఉన్నాయో ప్రతి ఇంటికి చేరాయి. దానివల్ల ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ పథకాల వల్ల కరోనా టైంలో కానీ ఏ టైంలో కూడా అంత ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రతి పేద వ్యక్తి కూడా ఇబ్బంది పడలేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ప్రజల్లో ఉంది. అయితే ఇక్కడ కూటమి అభ్యర్థి మేనిఫెస్టో, ఇక్కడ వైఎస్ఆర్ మేనిఫెస్టో కన్నా కూటమి అభ్యర్థి మేనిఫెస్టో చాలా మిన్నగా ఉందని చెప్తున్నారు. కనుక ఇప్పుడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే గతంలో కూడా 2014లో ఆయన ఒక మేనిఫెస్టో ఇచ్చారు. సుమారు 600 పథకాలు చెప్పాడు. కానీ ఒక్కదాన్ని కూడా కరెక్ట్గా అమలుపరచలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలు ఏంటంటే చాలా తెలివిగా ఉన్నారు. ఆయన ఏం చేయగలుగుతాడో, ఆయన ఏం మాట్లాడగలుగుతాడో, ఆయన చెప్పినవి అన్నీ చేయడు అనేది అందరికి తెలిసినటువంటి విషయం. అలాగనే 2019లో జగన్ గారు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో చెప్పినట్లుగా 90% అమలుపరిచి పేద ప్రజలు కానీ, బడుగు వర్గాలు కానీ, బలహీన వర్గాలు కానీ ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల ఉపయోగపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఒకవేళ ఈరోజు ఆయన చెప్పిన దానికన్నా తక్కువగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దర్శి నియోజకవర్గంకి వచ్చేటప్పటికి ఇటుపక్క బూచేపల్లి గారికి చాలామంది వ్యతిరేకంగా ఉన్నట్టు సమాచారం అందుతుంది. దానికి ఎలా ఉంది? కూటమి అభ్యర్థి కింద ఈసారి ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి కూడా ఈసారి టీడీపీకి సపోర్ట్ చేసి టీడీపీకి సపోర్ట్ చేసే అవకాశం కనబడుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడైనా 10 సంవత్సరాలు కాన్స్టిట్యున్సీలో చేసిన ఏ వ్యక్తికైనా కొంత వ్యతిరేకత ఉంటుంది. కానీ వాళ్ళు స్వార్థం లేని వ్యక్తులు. ఎందుకంటే ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ప్రజల కోసం వాళ్ళ సొంత నిధులు ఖర్చు పెట్టిన వాళ్ళు బూచేపల్లి ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ మీద కాకపోతే కార్యకర్తల్లో కొంత ఏంటంటే గ్రూపుల వల్ల ఏంటంటే కొంత వ్యతిరేకత ఉండటం అనేది వాస్తవమే. కానీ ఆ వ్యతిరేకతలు అనేది ఇప్పుడు ఎటువంటివి కూడా ఏమీ లేవు. కానీ అందరూ కలిసి కూడా ఏకంగా కూడా శివప్రసాద్ రెడ్డికి ఓట్లేసి అత్యధిక మెజార్టీ తోడుగా గెలిపిస్తారు. అయితే ఇక్కడ మెజారిటీకి వచ్చేటప్పటికి ఇక్కడ 1,50,000 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. అయితే ఎన్ని ఓట్లు ఈయనకు వచ్చే అవకాశం ఉంది? లక్ష్మి గారికి ఎన్ని ఓట్లు వెళ్ళే అవకాశం ఉంది? యాక్చువల్గా ఈరోజు ఈ కాన్స్టిట్యూషన్లో 2,25,000 ఓట్లు ఉన్నాయి. ఈ 2,25,000 ఓట్లు దాదాపు 1,90,000 ఓట్లు పోలయ్యే పరిస్థితులు ఉన్నాయి. దీంట్లోకి చూస్తే దాదాపు 25,000 మెజార్టీతో శివప్రసాద్ రెడ్డి గారు గెలవడం అనేది జరుగుతుంది. అంటే లక్ష్మి గారు కూడా ఇటుపక్క కూటమి అభ్యర్థిగా వస్తున్నారు. ఇటుపక్క ఏమో పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు, ఒక అవతల బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారిని కూడా కలుపుకున్నారు. ఇక్కడ బీసీ వర్గం కూడా ఏమైనా కలిసే అవకాశం, కమ్మ బీసీ ఇలాంటి వర్గాలు కొన్ని ఉన్నాయి కదా, అలాంటివి ఏమైనా లక్ష్మి గారికి ఏమైనా బెనిఫిట్ ఏమైనా కనిపించే అవకాశం ఉంది ఓటర్స్? యాక్చువల్గా చెప్పాలంటే కూటమని అంటున్నారు. వాళ్ళు ఎందుకని గెలవలేమనే భయంతో అందరం అమేకమైనప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని కూటాలు కలిసినా జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎంతమంది కూడా కలిసినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆదరణ, మనం ప్రజల్లో వస్తున్న స్పందన కానీ ఎటువంటి విధానం ఉందనేది సిద్ధం సభల్లో కానీ మిగతా సభల్లో కానీ మనం చూస్తే దాంట్లో మనకు అర్థమవుతుంది ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేసుకుందామనే ఆలోచన ఉంది. కాబట్టి ఈరోజు జగన్ పార్టీ వైపు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద వేయాలని చెప్పి ప్రజల సంకల్పం ఉంది. మీ వంతుగా కానీ లేదంటే ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ దర్శి నియోజకవర్గంలో ఎవరిని గెలిపించుకుంటే మనకు తోడుగా ఉంటారనేసి ఈరోజు బూచేపల్లి ఫ్యామిలీ ఏంటంటే గతం నుంచి కూడా చూసాము, వాళ్ళు అనేక వాళ్ళ సొంత నిధులతోటి, ఎందుకంటే ఈ కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేయడం కానీ, పేద ప్రజలకి దాన ధర్మాలు చేయడం కానీ, అన్నదానాలు కానీ, విద్యాదానాలు కానీ ఇలాంటివన్నీ చేస్తూ పేదల కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తిని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. కాబట్టి అలాగనే ఎంపీ అభ్యర్థి అయిన సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా బాగా అన్ని విధాల డెవలప్ చేసే విధానాలు, మంచి నాలెడ్జి, మంచి విధానం ఉన్న వ్యక్తి. కాబట్టి ఇటు సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎంపీగా, అలాగనే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు.